హలో ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి నేను కొత్తగా బ్లాగ్స్ చేయాలనుకుంటున్నాను. చాలా రోజులు షార్ట్స్ వీడియోలో చేశాను, కాకపోతే ఇప్పటి నుంచి బ్లాగ్స్ కూడా చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ బ్లాగ్స్లో మనకు సంబంధించిన కొన్ని వ్యక్తిగతమైన విషయాలు ఏమైనా ఉంటే మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందులో భాగంగా కొన్ని నా గురించి కొన్ని చెప్తాను. అయితే ఈ రోజుల్లో బంధుత్వాల గురించి మాట్లాడుకుంటే, ఒకరోజు మా అన్నయ్య ఎందుకో మీటింగ్ పని మీద మీటింగ్కి వచ్చి కొంచెం మీటింగ్ టైం ఉంటే ఆ టైంలో గ్యాప్లో అరే టీ తాగుదాం రా అని చెప్పి ఫోటోలో కూర్చొని ఒక చిన్న మాట చెప్పాడు. కానీ ఆ మాట విన్న కాంచి అది ఎప్పుడు నా మనసులో నాటుకుపోయింది. ఎందుకంటే దాంట్లో అంత అర్థం ఉంది. చెప్పి కూర్చోబెట్టి, చూడరా ఈ రోజులల్లో చాలామంది ఏంటి దాదాపు చాలా వరకు అందరూ కూడా డబ్బుతోనే మానవ సంబంధాలన్నీ, ఆర్థిక సంబంధాలని చెప్పినట్టు డబ్బు చుట్టూ తిరుగుతుంది అని చెప్పి ఒక చిన్న కథలా చెప్పిండు. అయితే అది బాగా నాకు మనసులో బాగా నాటుకుంది. ఏంటంటే ఆయన ఏం చెప్పాడంటే, ఒకవేళ నీకు ఏదైనా డబ్బు అవసరం ఉంటే ఒకవేళ నువ్వు మా ఇంటికి వచ్చినావు అనుకో, మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంట్లో ఉన్న సంగతి తెలుసు. ఆటోమేటిక్గా నేను చెప్పులు చూస్తే కనిపిస్తాయి, అన్నయ్య ఇంట్లో ఉండని తెలుసు నీకు. కానీ వదిలే ఆటోమేటిక్గా నువ్వు ఇంట్లో లోపలికి రాకముందే బయటకు వచ్చి శివ ఏంటి బాగున్నావా, ఏంటి రావడం అని చెప్పి వదిన ముందే, నువ్వు ఇంట్లోకి రాకముందే ఆటోమేటిక్గా ముందుకు వచ్చి అడుగుతుంది. అయితే ఏం లేదు, అదైనా కొంచెం అన్నయ్యతో పని ఉంది అని చెప్తే, అరే అన్నయ్యతో పని ఉందా, అన్నయ్య డ్యూటీ పని మీద ఒక 2 days బయటకు వెళ్ళింది కదా అని చెప్పండి. అంటే ఆల్రెడీ నువ్వు ఆ చెప్పులు చూస్తూ అన్నయ్య ఇంట్లో అని తెలుసు, కానీ వదినని చొచ్చుకొని అయితే లోపలికి పోలేగా ఆ వదిన ఆ విధంగా చెప్తుంది, అట్లా ఉంటుంది పరిస్థితి అని చెప్పిండు. కానీ ఆ విషయం నాకు అంటే డబ్బులు విషయం ఏదన్నా వచ్చిండేమని ఆ బాధ, ఎక్కడ డబ్బులు అడుగుతారో మమ్మల్ని అని చెప్పి ముందే అడ్డుకట్టేయడం, అట్లుంటుంది పరిస్థితి. అందుకనే మనీ అనేది కంపల్సరీ ఇంపాక్ట్ చేస్తుంది. కంపల్సరీ మనీ సంపాదించుకోవడంలోనే ఉంటుంది మన ప్రాముఖ్యత. అంటే మనుషుల బంధుత్వాలు, ప్రేమలు దాని గురించి కాదురా విలువిచ్చేది. మనిషి దగ్గర ఎంత మనీ ఉంటే, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నట్టు, నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే, ఈ మనోళ్ళనే కాదు, మన అక్క చెల్లె తమ్ముడు బావ బామ్మడిది వీడే కాదు, ఎవరైనా సమాజంలో మనకి మనీ ఉంటేనే మనకు వాల్యూ, లేకపోతే వాల్యూ లేదు. అట్లా ఆ విధంగా నాకు విడమర్చి చెప్తే, మా అన్నయ్య ఎప్పుడు చూసినా అదే గుర్తొస్తుంది నాకు. ఎందుకు ఇట్లా చెప్పిండు, నిజంగానే కదా. మనం నిజంగానే బయట కొన్ని ఆలోచిస్తూ బయట సంఘటనలు కొన్నిసార్లు మనకు కూడా ఆ సిచ్యువేషన్లు ఎదురైన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందుకే కదా చెప్పిండేమో అని అనుకున్నాను. ఇది మాత్రం నిజం ఫ్రెండ్స్. బెల్లం ఉన్న చోట ఈగలన్నట్టు, మనీ ఉంటేనే మనిషికి వాల్యూ, లేకపోతే వాల్యూ లేదు. ఇది గమనించండి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.